క్రిస్టియన్ బిషప్స్ లీడర్స్ ఆఫ్ విశాఖపట్నం, ఈస్ట్ వెస్ట్ సౌత్ నార్త్ గాజువాక భీమిలి ఎస్కోటలో ఉన్న మీకు గుడ్ న్యూస్. దేవుడు నన్ను ఎంపీగా పోటీ చేయమని ప్రేరేపించాడు. మే బిషప్లందరూ క్యాథలిక్స్, ప్రొటెస్టెంట్స్, మెథడిస్టులు, ఇండిపెండెంట్ అందరూ కూడా మద్దతు ఇస్తున్నారు. సరిపోదు, మీరేం చెయ్యాలి అంటే మణిపూర్ లాంటి ఘటనలు ఇండియాలో జరగకూడదు అంటే, దేశాన్ని ఆర్ఎస్ఎస్, బజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్ నుంచి కాపాడాలి అంటే, నేను పార్లమెంట్లో అడుగు పెడితే దేవుడు పార్లమెంటును వణికిస్తాడు, దేశాన్ని రక్షిస్తాడు. ప్రార్థించండి. మీరు ప్రతి ఒక్కరూ ఫిబ్రవరి 4 ఆదివారం సాయంత్రం 5 గంటలకు నాతో కలిసి పనిచేద్దాం. దేశాన్ని కాపాడదాం, రాష్ట్రాన్ని కాపాడదాం, క్రైస్తవుల్ని కాపాడదాం, సెక్యులరిజంను కాపాడదాం అన్న అందరూ కుటుంబ సభ్యులతో, బంధువులతో ఫిబ్రవరి 4 ఆదివారం సాయంత్రం 5 గంటలకు మన ఫంక్షన్ హాల్ ఉంది కదా, ఆసిల్మెట్ట మేఘాలయ హోటల్ ప్రక్కనే రండి. మీ రెజమీలు పట్టుకొని రండి. నిరుద్యోగులకు ఉద్యోగాలు, దైవజనులకు జీతాలు, కన్నీరు తొడవడం, దేశాన్ని రక్షించడం, దేవుని చిత్తం నెరవేర్చడం, కుల మత ప్రాంతీయ భేదాలు లేకుండా పని చేయడం, సెక్యులరిజంను కాపాడడం దేవుడిచ్చిన బాధ్యతగా మనం నెరవేర్చుదాం. మేలైనది చేయనెలిగి అలాగు చేయను వానికి శ్రమ అన్నాడు. కనుక రండి, కలిసి పనిచేద్దాం. విశాఖపట్నం ఎంపీ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను. 5,000 మంది చర్చ్ పాస్టర్స్కు, బిషప్స్కు ఆల్రెడీ మేము ఇన్ఫార్మ్ చేసాం. మీరు ప్రార్థిస్తున్నారు, చాలా వందనాలు. చూసారా, 24 లక్షల మంది మణిపూర్లో క్రైస్తవులు చనిపోతుంటే ఇప్పుడున్న టీడీపీ చంద్రబాబు నాయుడు కానీ, వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి కానీ, పవన్ కళ్యాణ్ కానీ నోరిప్పి మోదీని నిలబెట్టారా? అడిగారా? లేదు. మోదీకి తొత్తులైన వీళ్ళకు మనం ఓటేయొద్దు. కోట్ల మంది ప్రాణాపాయాలు ఎదుర్కొంటున్న క్రైస్తవులను కాపాడదాం, సెక్యులరిజంను కాపాడదాం, బడుగు బలహీన వర్గాలను కాపాడదాం. నన్ను ఎంపీగా మీరు గెలిపించండి. దేశాన్ని రక్షిద్దాం, రాష్ట్రాన్ని రక్షిద్దాం, క్రైస్తవులను, ముస్లింలను, సెక్యులర్ రాష్ట్రాన్ని, దేశాన్ని కాపాడుకుందాం. కలిసి పని చేద్దాం. మేలైనది చేయనెరిగి అలాగు చేయను వానికి శ్రమ అన్నాడు. కనుక మేలైనది అంటే ఏంటి? మీరు ప్రార్థించండి, పని చేయండి. మీ మెంబర్స్ అందరినీ తీసుకొని ఫిబ్రవరి 4 ఆదివారం సాయంత్రం 5 గంటలకు విశాఖపట్నం ఆసిల్మెట్ట దగ్గర ఉన్న మేఘాలయ హోటల్ పక్కన మన ఫంక్షన్ హాల్ గ్రౌండ్స్ లో మీటింగ్ గనక రండి. అందరినీ తీసుకొని ఆశీర్వదించబడండి, కలిసి పని చేయండి. దేశ రక్షకులు కండి, దేవునితో జత పని వారు కండి. కలిసి పని చేద్దాం, పోరాడుదాం, రాష్ట్రాన్ని, దేశాన్ని రక్షించుకుందాం. గాడ్ బ్లెస్ యూ.